అలంపూర్ నియోజకవర్గం మానపాడు మండలం బీజేపీ అధ్యక్షులు మురళి మరియు హర్ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఉదాహరణకు 2016 ఉగ్రదాడి గాని, 2019 పుల్వామా దాడి, మొన్న 2025 పహల్గామ్ ఉగ్రదాడి గాని, ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల ద్వారా విరోచిత పోరాటం చేసి ఉగ్రమూకలను మన సైన్యం ఏరిపారవేసినరా అనే దానికి మన ప్రధాని సైన్యంకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లాలో హర్ఘర్ తిరంగా ర్యాలీ జోగులాంబ గద్వాల్ జిల్లా మానపాడు మండల కేంద్రంలో ప్రారంభమైంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హర్ఘర్ తిరంగా పేరుతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఒక అరుదైన అవకాశం కల్పిస్తున్నాడు. ఎందుకంటే గతంలో జాతీయ జెండా ఎగిరేయాలంటే గ్రామాలైతే గ్రామ సర్పంచ్, మండలాలైతే ఎంపీపీ గాని, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎగిరేసే అవకాశాలు ఉంటుండే. అదేవిధంగా వివిధ కార్యాలయాల్లో ఆ కార్యాలయాల్లో ఎవరైతే ముఖ్యులుంటారో వాళ్ళు మాత్రమే వేసే అవకాశం ఉంటుండే. కానీ నరేంద్ర మోడీ గారు విచ్చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు జాతీయ జెండా ఎగిరేసే అవకాశం కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి పౌరుడు ఈ రోజు జాతీయ జెండా వాళ్ళ ఇంటి మీద, అదేవిధంగా షాపులుంటే షాపుల మీద, ఊరి గుడిసెలో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజు జాతీయ జెండా ఎగిరేసే అవకాశం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కావున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా శరవేగంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సైనికుల కుటుంబాలను, సైనికులను, మాజీ సైనికులను అందరూ సత్కరించాలని జాతీయ భారతీయ జనతా పార్టీ ఈ రోజు పిలుపునిచ్చింది. కావున దానిలో భాగంగా ఈ రోజు మానపాడు మండల కేంద్రంలో పుర వీధుల గుండా ఈ యొక్క త్రివర్ణ జెండా ర్యాలీ ఉంటుంది. దానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.